ఇవాళ టీమిండియా ప్రపంచ కప్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా కంటతడి పెట్టిన దృశ్యం చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా టార్గెట్ కి గురైనంతగా మరి ఏ ప్లేయర్ కూడా అవ్వలేదు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి వెళ్ళిన తర్వాత తను చాలా స్వార్థపరుడు అని చెప్పి, సెల్ఫిష్ అని చెప్పి హార్దిక్ పాండ్యాని రకరకాలుగా హేట్రెడ్ చూపించారు. మన ఓన్ ఇండియన్ ఫ్యాన్సే హార్దిక్ పాండ్యాపై హేట్రెడ్ చూపించారు. అలానే ఐపీఎల్ అయిపోయిన తర్వాత తన వ్యక్తిగత విషయాల జోలికి కూడా వెళ్ళారు. తన వైఫ్ డైవర్స్ అవును. ఇష్యూ మాటి మాటికి తెర మీదకి తీసుకొచ్చి హార్దిక్ పాండ్యాని ట్రోల్ చేయడము, ఆ విషయంపై భరణం విషయంపై ట్రోల్ చేయడం, ఇలా అనేక విమర్శలు చేశారు. వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్ గా రెండు సోర చాలా ఒత్తిడికి గురయ్యాడు హార్దిక్ పాండ్యా. కానీ మ్యాచ్ అయిన తర్వాత తన కంటతడి పెట్టిన ఆ మూమెంట్ చూసిన తర్వాత ఇవన్నీ కూడా హార్దిక్ పాండ్యా ఎంత భారం మోసాడా ఇన్ని రోజులు అని చెప్పి నాకు అనిపించింది. నీకేమనిపించింది కంటతడి పెట్టిన తర్వాత హార్దిక్ పాండ్యా? ఎస్ కార్తిక్, ప్రతి ఒక్క భారత క్రికెటర్ అయితే భావోద్వేగానికి గురయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు చెమర్చాయి. ఎందుకంటే మనకు T20 వరల్డ్ కప్ అయితే మనకు చాలా 2007 లో వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది ప్రతి ఒక్క కంటనీరు అయితే మనం చూసాం. హార్దిక్ పాండ్యా కావచ్చు, అలాగే సిరాజ్ అండ్ బెంచ్ లో కూర్చున్న సిరాజ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా మనం చూసాం. ఇది చాలా గొప్ప విజయంగా మనం భావించవచ్చు. ప్రతి భారతీయుడు గర్వించే విజయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. 176 రన్లు అయితే చేశారు. సో ఇది భారీ స్కోర్ గానే మనం భావించాం. తర్వాత సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ వచ్చింది. సో బూమ్రా అయితే హెన్రిక్సన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత మక్రమ్ అయితే హర్షదీప్ అవుట్ చేశాడు. సో ఇండియా గెలుస్తుందన్న ఒక ఆశ అయితే వచ్చింది. కానీ ఎప్పుడైతే స్టబ్ గాని అలాగే డికాక్ గాని వచ్చారు, ఆ తర్వాత స్టబ్స్ కూడా బాగా ఆడాడు. కానీ స్టబ్స్ ను ఆ బోల్తో కొట్టించాడు అక్షర్ పటేల్. ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ ఇక మ్యాచ్ అయితే మలుపు తిప్పేశాడు. డికాక్ అవుట్ అయినా కూడా క్లాసెన్ కు తోడుగా మిల్లర్ అయితే వచ్చాడు. సో క్లాసెన్ అయితే నిల్చుని సిక్స్లు కొడుతున్నాడు. స్పిన్ ను అయితే అక్కడ స్పిన్ మనకు పనిచేయాలని చెప్పుకోవచ్చు. అలవోకగా అయితే క్లాసెన్ అయితే సిక్స్లు కొడుతున్నాడు. భారీ సిక్స్లు, మామూలు సిక్స్లు కాదు. సో అప్పటికి ఇక మ్యాచ్ అయిపోయింది అని చెప్పుకున్న నేపథ్యంలో అయితే అప్పుడైతే హార్దిక్ పాండ్యా వచ్చాడో, హార్దిక్ పాండ్యా క్లాసెన్ అవుట్ చేయడం, ఆ తర్వాత చకచక జరిగిపోయాయి. సో చివరి వరకు వచ్చేసరికి అయితే 16 రన్లు చేయాల్సిన నేపథ్యంలో అయితే హార్దిక్ పాండ్యా బౌలింగ్ అయితే చాలా గొప్పగా వేశాడు. ఫస్ట్ బాలే మిల్లర్ వికెట్ తీయడం కూడా గొప్ప విషయం. సో ఇండియా విజయం సాధించిన తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు కాదు, ప్రతి ఒక్క జట్టులో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ T20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టాడు మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, ఎందుకంటే ఎప్పటి నుంచో వరల్డ్ కప్ కోసం, అంటే అతను ఆడుతున్న వరల్డ్ కప్ నేను సాధించాలని, జట్టులో ఉన్నప్పుడు వరల్డ్ కప్ సాధించాలని ఒక ఒక కృత నిత్యంతో అయితే విరాట్ కోహ్లీ ఉన్నారు. ఎట్టకేలకైతే ఆ కళ సహకారమైంది. అలాగే రోహిత్ శర్మ కూడా కెప్టెన్ గా నేను ఒక కప్పు సాధిస్తే నాకు ఒక పేరు ఉంటుందని ఎంతో కృషి చేశారు. సో అది కూడా సాధ్యమైంది. ఇదంతా కూడా సో ఒక గొప్ప విజయాన్ని సాధించడంతో అయితే ఆటగాళ్ళు అయితే కళ్ళు చెమర్చాయి. ఆటగాళ్ళది కాదు, చూస్తున్న ప్రతి ఒక్క భారతీయుడు గుండెని టచ్ చేసింది ఈ విజయం. ఎందుకంటే ఎంతో ఎంతో టెన్షన్ గా వచ్చింది. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత మనకు T20 వరల్డ్ కప్ వచ్చింది. ఎందుకంటే మన వన్డే వరల్డ్ కప్ ఓడిపోయాం. సో ఇది ఓడిపోతే మాత్రం మనం జీర్ణించుకోలేం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో గెలిచినాం. సో ప్రతి ఒక్క భారత జట్టు సభ్యుడు కూడా కన్నీరు పెట్టారు. హార్దిక్ పాండ్యా కావచ్చు, సిరాజ్ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మనం చూసాం. లాస్ట్ బాల్ అయిన తర్వాత కూడా రోహిత్ శర్మ అయితే కింద పడిపోయా, ఇట్లా స్పెట్స్ అయితే ధరించారు. కానీ స్పెట్స్ కింద అయితే కన్నీళ్ళు అయితే ఆగడం లేదు. సో చూసాం మనం. అలాగే అక్కడికి వచ్చిన రోహిత్ శర్మ భార్య కావచ్చు, ఆమె కూడా అంటే భావోద్వేగానికి గురయ్యా, అవి కూడా మనం వీడియోలో అయితే చూసాం. సో ఇది గొప్ప విజయంగా భావించవచ్చు. భారత ప్రతి ఒక్క ఆటగాడు కూడా తన వంతుగా కృషి చేశాడు, విజయం సాధించాడు. కార్తిక్. ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓవరాల్ గా కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా అండ్ కంగ్రాట్స్ టు ఎవ్రీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్.